బుల్లియింగ్ అంటే ఏమిటంటే అకారణంగా, కారణం లేకుండా ఎదుటివారిని మానసికంగా, శారీరకంగా హింసించుట, ఎదుటివారిని చేతులతో పొడుచుట, కొట్టుట, మాటలతో తిట్టుట, వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందించుట. దీని బుల్లియింగ్ అని స్టైల్గా చెప్తారు ఇంగ్లీష్లో. మరి ఈ బుల్లియింగ్ చేసే వాళ్ళని కొంచెం స్టడీ చేశాను నేను కూడా. ప్రపంచవ్యాప్తంగా దీని మీద రీసెర్చ్ కూడా జరుగుతోంది. నేను గమనించింది ఏమిటంటే వీళ్ళు బుల్లీ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ బుల్లింగ్కి గురైనటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళు చెప్పారు ఎప్పుడప్పుడు చేస్తారు వీళ్ళు అంటే, టీచర్ గారు పాఠం చెప్పి వెళుతుంది కదా, ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, పాఠం చెప్పి వెళుతారు కదా ఆవిడ, క్లాసు వదిలిపెట్టి ఇలా వెళ్ళడం ఏంటి, ఈ ముగ్గురు నలుగురు వచ్చి ఈ పాపను బుల్లీ చేసేస్తారట. నువ్వు అలా ఉన్నావు చూడండి, మొహం చూడు ఎలా ఉందో, అసలు నీకు చదువు రాదు, పాడు రాదు, ఏం రాదు, ఎలా వచ్చావు నువ్వు ఈ తరగతికి, నానా మాటలు అంటూ ఉంటారనమాట. అంతేకాదండి, ఆడుకునేటప్పుడు ఆట స్థలంలో కూడా వెళ్ళి బుల్లీ చేస్తారు పిల్లల్ని. వీళ్ళు టాయిలెట్ కని వెళ్తుంటారు కదా పాపం పిల్లలు, దారిలో పట్టుకుని బుల్లీ చేస్తారు. ప్రేయర్కి లేటుగా వచ్చారనుకోండి, అక్కడ పట్టుకుని బుల్లీ చేస్తారు. బస్సులో అడగకండి, ఎక్కడ అవకాశం దొరికితే అవకాశాలు దొరక్కపోయినా తీసుకుని పిల్లల్ని బుల్లీ చేస్తూ ఉంటారు. ఈ బుల్లీ చేసేవాళ్ళు జనరల్గా తమకన్నా చిన్నవాళ్ళని పట్టుకుంటారు, తమకన్నా కాస్త వీక్గా కనిపించే వాళ్ళని పట్టుకుంటారు. చూడండి, కొంతమంది చాలా డెలికేట్గా ఉంటారు, వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకుని ఇదొక వాళ్ళకు ఒక కాలక్షేపం అన్నమాట, చదువుతో పాటు దీన్ని కూడా నడిపిస్తూ ఉంటారు.